ఇద్దరు పిల్లలు ఇంక పెద్ద ఖర్చులు ఏమున్నాయనకు నడుస్తాయి. విశ్వనాథ్ నడుస్తూనే ఉంటుంది. మస్తు చేస్తారు, అవి చెప్తూనే ఉంటారు మస్తు. ఇక చెప్పిన ఏంటో అయినట్టే. అవునా? ఏంటిది? అసూయ. అసూయ కాదు, అభినందన తెలుపు. ఎవరైతే మంచి అని ఈర్ష కాదు, దాని ప్లేస్ లో ఏం చెయ్యు, ఫ్రెండ్షిప్ చేయనతోటి. అని అన్నా నువ్వు ఇంత డెవలప్ ఎప్పుడు ఫ్రెండ్ అయితే కనుక అదే ఈర్ష ఫ్రెండ్షిప్ చేయ మైత్రి. మరి రెండో వ్యక్తి ఇటువైపు కుడివైపు సుఖంగా ఉన్నాడు, ఏం చేస్తాము? ద్వేషిస్తాము. ఏ రకంగా ఉంటాము? ద్వేషిస్తాము, అసహించుకుంటాము. కాదు బాబు ఇలా చేసుకో, ఈ వ్యసనాలు బంద్ చేయు, తాగుడు తినుడు వాటికి బంద్ చేయ. అమృతం బ్రహ్మభూర్భువస్వరో ఇటువైపు ముగ్గురు, ఇటువైపు ముగ్గురు, అలా దూరంగా ఉన్న వాళ్ళందరూ హోలీ శుభాకాంక్షలతో ఈరోజు జేసీఐ తరఫున ఉచిత మడ్ బాత్ అంటే మృతికా చికిత్స అంటారు దీన్ని, మట్టి స్నానం చేయించడం జరిగింది ఇక్కడ. ఇది చాలా మహత్కార్యం. ఎలాగంటే హోలీకి మనకు తెలియక అన్ని రసాయనాలు రంగులు పూసుకొని మన శరీరం అంతా చెడగొట్టుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రసాయనాల సబ్బులు వాడి మనమంతా కూడా ఒంట్లో ఉన్నటువంటి మన రోమకుప్పాలు ఏవైతే శ్వేత రంధ్రాలు మూసుకుపోయి రకరకాల జబ్బులకు కారణమవుతున్నాయి. మనలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళలేక ఇవన్నీ కూడా మనకు రోగాలు కారణమవుతున్నందుకు మేము పతాంజలి తరఫున అలాగే జేసీఏ వాళ్ళు అరేంజ్ చేసినటువంటి ఈ ఫ్రీ మడ్ బాత్లో మేమేం చేశామంటే రకరకాల మట్టిని సేకరించాము. అందులో కిరణ్ గారు సహకరించారు. ఈ చెరువు మట్టి, చెరువు వెనకాల మట్టి, పుట్టమట్టి, నల్ల మట్టి ఇవన్నీ సేకరించి సన్నంగా పొడి చేసి దాన్ని రాత్రంతా కూడా ఇప్పుడు కూడా నీళ్ళలో కలిపి ఒక లేపనంగా తయారు చేశాం. దానికి బోర్గం వాళ్ళు, సంతోష్ వీళ్ళందరూ కూడా మేము చెప్పినటువంటి మూలికలు తెచ్చారు. ఈ మూలికలన్నీ కూడా కలిపి ఇందులో కలపడం జరిగింది. అలాగే రెండవదిగా మేము మూలికలు సుమారుగా 20 పైన కలిపాం. అలాగే 24. అలాగే పంచగవ్యాలు అంటే గోమయము, గో అర్కో, అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచగవ్యాలు కూడా జరపడం జరిగింది. వీటి వల్ల ఏమవుతుందంటే మన చర్మంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా బయటకు పోవడం కాకుండా ఆరోగ్యం బాగుపడుతుంది. దీనికి మన పొట్టలో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, అట్లాగే కీళ్ళ నొప్పులు, ఎన్నో రోగాలు తగ్గడానికి ఇది దోహదపడుతుంది. దీన్ని బయట మృతికా స్నానానికి 1000 నుంచి 2000 వసూలు చేసి చేయిస్తున్నారు. అలాంటిది మేమిక్కడ అందరి సహకారంతో జేసీఐ ఆధ్వర్యంలో, అట్లానే ఎక్కొండ ప్రభాకర్ యోగరత్న గారు వీరి ఆధ్వర్యంలో, అట్లానే చౌదరి గారు బాపూనగర్ యోగా సెంటర్ వాళ్ళు ఇక్కడ ఫ్రీగా మనకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. కిరణ్ వాళ్ళు ఇక్కడ అంటే తాడేం యోగా సెంటర్ వాళ్ళు. ఇందులో సుమారుగా ఈరోజు 250 నుంచి 350 మంది ఫ్రీగా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇందులో 90% అధిక సంఖ్యాకులు కూడా యోగ సాధకులే ఉన్నారు. ఎందుకంటే వారికి దీని గురించి బాగా తెలుసు కాబట్టి. ఇది ప్రతి నెల కూడా మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దానికి చాలామంది ఇంకా దాతలు ముందుకొచ్చి మేము అన్నిటికీ ఖర్చులకు భరిస్తామని కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఎక్కొండ ప్రభాకర్ గారు కూడా యోగరత్న వారు ఏమైనా మాట్లాడతారు దీని గురించి.